రాత్రి చాలా పెద్ద వర్షం పడింది. వర్షం పడితే మొక్కలు చాలా ఆనందంగా ఎంత బాగా ఉంటాయి కదండి. వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది కాక మొక్కల కంటే చాలా చాలా ఇష్టంగా ఉంటాయి ఇవి. ఈ వర్షం పడడం వల్ల పువ్వులైతే ఉన్నాయి. నేను పువ్వులైతే కోసుకుంటాను. మా మొక్కవి చెప్పాను కదండి, రెడ్ మందారం, ఈ మందారం నాకు చాలా ఇష్టం. నిన్నైతే నేను ఈవినింగ్ వచ్చి వైట్ పువ్వులు, ఈ మొగ్గలు కొన్ని, విరజాజి మొగ్గలు కొన్ని కోసాను. అయితే సాయంత్రంకి అయితే ఉన్నాయి. ఇదైతే ఇంకా మొగ్గ రాలేదండి, గ్రోతే రావట్లే, అలా ఉండిపోయింది. ఈ మొక్క నేను చెప్పాను కదండి, ఇదైతే విడిగా వేరే గోళలో అయితే మార్చేసాను. అయితే పువ్వులు అయితే ఉన్నవి, నేనైతే కోసుకుంటాను. ఈ మొక్కలంటే ఎంతో పిచ్చిగా ఉంటుందండి, నాకు చాలా ఇష్టం మొక్కలంటే. అదే చెప్తున్నాను కదండి, ఇవి ఎలా మొక్కలు ఎలా పెంచాలో ఏంటో అని సరిగా తెలియదు, వేసేసానా. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో చూసి అరటిపండు బెల్లం లిక్విడ్లో తయారు చేసి అది కూడా వాటర్లో కలిపి వేస్తున్నారండి. నేను అది కూడా ట్రై చేస్తాను, అది చేసినట్టు మీకు చూపిస్తాను. ఓకే అండి, నేనైతే మా పువ్వులు అయితే నేను కోసుకొని వెళ్తాను. మొక్కలు అయితే చాలా వచ్చాయండి. వర్షం పడుతూ ఉంటే మొక్కలు కూడా ఎక్కువగా పూస్తాయి. ఇది రెడ్ మొక్కలు, ఇవైతే ఈవినింగ్ వచ్చి కోసుకుంటాను. ఎందుకంటే ఉంచరండి పైన, అంటే చాలామంది పూజలు చేసుకుంటారు కదా, కోసుకుంటారు. ఏం అనలేం కదా మరి, మన పూజకి కూడా. చెప్పడం మర్చిపోయాను మీకు, మాకు ఈ మందార మొక్కలోని నేనైతే వేయలేదండి. లక్ష్మీనారాయణ కింద మనం భావిస్తాం కదా, లక్ష్మీనారాయణ స్వామి కార్తీక మాసంలో మనం బాగా ఎక్కువగా పూజించేది ఈ మొక్క. దీనంతటికి ఇదే నాటింది. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మందార మొక్కలోనే వచ్చింది, ఈ గోళాలోనే వచ్చింది ఇది. కాకపోతే తీసి వేరే గోళాలో మార్చుదామని ఎంత ట్రై చేసామో అయినా రాలేదండి, అలాగే ఉంది. దీనంతటికి ఇది నాటడం అంటే ఆ దేవుడి అనుగ్రహం మా మీద ఉన్నట్టే కదండి. ఓకే అండి, అయితే నేనైతే పువ్వులైతే కోసుకుంటాను. ఇప్పుడు మేడ మీదకి వచ్చాను. రాత్రి వర్షం పడడం వల్ల మొక్కలు ఎలాగున్నాయి ఏంటని చూడడానికి వచ్చాను. బాగానే ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నట్టున్నాయి మొక్కలు కూడా. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.